పీస్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రకటన బీజేపీకి కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది. అధ్యక్ష ఎన్నికపై అసంతృప్తిగా ఉన్న నేతలు పార్టీకి దూరమవుతున్నారు. అధ్యక్షుడిగా రామచంద్రరావు పేరు ప్రకటించడంతో కీలక నేత రాజాసింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో గోషామహల్ నియోజకవర్గం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రాజాసింగ్ స్థానంలో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ జోరందుకుంది. ఈ రేసులో ప్రధానంగా మాధవీలత, ప్రేమ్ సింగ్ రాథోర్ పేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్తే అడ్డంకులు సృష్టించారని, తన అనుచరులను బెదిరించారని ఆరోపించారు. ఎవరిని అధ్యక్షుడిని చేయాలో ముందే డిసైడ్ చేశారంటూ మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని తెలిపారు. బీజేపీని వీడినా తన హిందుత్వం కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అయితే రాజాసింగ్ పార్టీని వీడటంతో గోషామహల్ ఉప ఎన్నిక వస్తుందనే ప్రచారం మొదలైంది. దీంతో పలువురు ఆశావాహుల పేర్లు తెరమీదకు వచ్చాయి. గోషామహల్ ఎన్నిక అనివార్యమైతే బీజేపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల్లో ప్రధానంగా కొంపెల్లి మాధవీలత, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాధవీలత. హైదరాబాద్ బీజేపీ మహిళా నాయకురాలైన మాధవీలత 2024 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చారు. హిందుత్వ భావజాలంతో పాటు స్థానిక సమస్యలపై ఆమెకు మంచి పట్టు ఉండటంతో గోషామహల్లో హిందుత్వ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. ఇక ఈ రేసులో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోర్ పేరు వినిపిస్తోంది. ప్రేమ్ సింగ్ రాథోర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018లో బీఆర్ఎస్ తరఫున గోషామహల్ నుంచి పోటీ చేసి రాజాసింగ్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత 2023లో బీజేపీలో చేరారు. గోషామహల్లో బీసీ ఓటర్లు కీలకంగా ఉండటంతో బీసీ నాయకుడిగా రాథోర్ కు అవకాశం రావచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు గోషామహల్ ఉప ఎన్నికకు అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ. పార్టీ హిందుత్వ ఎజెండాతో పాటు స్థానిక ఓటర్ల సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు రాజాసింగ్ సొంతంగా పోటీ చేస్తారా లేక వేరే పార్టీలో చేరుతారా అనేది కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం బీజేపీ ఎవరిని ఎంచుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.